ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము అన్యజనులకు అపోస్తులుడైన పౌలు గారు మనతో ఒక మంచి ఒలీవ చెట్టు అలాగే ఒక అడవి ఒలీవ చెట్టు గురించి చెప్పడం జరిగింది. అయితే రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక నేను చెప్పునది ఏమనగా అన్యులమైన మనతో ఆయన చెప్పేది. అయితే ఈ పౌలు గారు అసలు ఎలాంటి వారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగు చెప్పసాగెను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అలాగే ఈ పట్టణంలో గమానుయేలు పాదముల యొద్ద మన పితరుల సంబంధమైన ధర్మశాస్త్రం యొక్క నిష్ఠయందు శిక్షణ పొందినవాడను. దేవుని యందు అత్యంత ఆసక్తి కలిగి జీవించిన ఒక యూదుడను నేను అని ఆయన చెప్పటం జరిగింది. దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠ గరిష్ట కలిగిన ఈ వ్యక్తి అన్యజనులకు అపోస్తులుడిగా నియమించడం దేవుని యొక్క ప్రణాళిక అయ్యింది. కదా, ప్రతి మనిషి పట్ల ఆయన యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. మనము మాట్లాడేటప్పుడు, మనము పని చేసేటప్పుడు, ఎవరితోనైనా మనం బిహేవ్ చేసేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు దేవుని యొక్క గుణగణాలను, నాలో ఆయన పెట్టిన ఆయన యొక్క లక్షణాలను నేను తెలియచేస్తున్నానా లేదా అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి. దానికి సంబంధించి మంచి ఒలీవ చెట్టు అలాగే అడవి ఒలీవ చెట్టు ఈ రెండింటిని కూడా మనకి చూపిస్తూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. మీతో చెప్పున్నది ఏమనగా, అదే అధ్యాయం 20వ వచనం వచ్చేసరికి, గర్వింపక భయపడము. దేనిని బట్టి గర్వించకూడదు, దేనిని బట్టి భయపడాలి దేవుని ముందు. ఇశ్రాయేలీలు పితరులను బట్టి దేవునికి ఇష్టమైన వారు, ప్రీతికరమైన వారు. వారు మంచి ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో పౌలు గారు పోల్చటం జరిగింది. మంచి ఒలీవ చెట్టు ఎలాంటి సారాన్ని తీసుకుంటుంది? భూమిలో నుంచి మంచి సారాన్ని గ్రహించి అది చక్కగా ఫలిస్తుంది, ఆ చక్కటి ఫలములను ఇస్తుంది. ఆలివ్ చెట్టు గురించి మనకి తెలుసు కదా, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్, దాని నుంచి వచ్చే ఆయిల్ చాలా శ్రేష్టమైనది. అనేక రోగాలకు ఔషధంలా ఆలివ్ ఆయిల్ని ఆ రోజుల్లో ఇప్పటికీ వాడడం జరుగుతుంది. అంత మంచి ఒలీవ చెట్టుతో పోల్చబడిన ఈ శ్రేష్టమైన ప్రత్యేకించబడిన ఈ జనాంగాన్ని దేవుడు ఎందుకు తృణీకరించారు అనే విషయాన్ని తెలియజేస్తూ, అన్యులను దేవుడు ఎందుకు అంగీకరించారు అనే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. రోమాపత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. 17వ వచనం, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అసహింపకుము. మంచి ఒలీవ చెట్టు కొమ్మలను విరిచివేసి కొన్నింటిని, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను కొన్నింటిని అంటుకట్టడం జరిగింది. అంటుకట్టడం అంటే మనందరికీ తెలుసు కదా, ఎలా అంటుకడతామో. దానికి ఈ చెట్టులో నుంచి వచ్చే సారవంతమైన ఈ పోషకాలను ఈ చెట్టు కొమ్మలకు అంటుకట్టబడిన ఈ కొమ్మలు కూడా పీల్చుకుని అవి కూడా ఈ ఒరిజినల్ చెట్టు యొక్క కొమ్మలు ఏ విధంగా అయితే ఫలిస్తాయో ఆ విధంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఆ ఫలించే అవకాశం ఈ అడవి ఒలీవ చెట్టు కొమ్మలకు ఇవ్వాలంటే అది ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు? ఈ మంచి ఒలీవ చెట్టు కొమ్మలను విరిచేసి ఈ అడవి ఒలీవ చెట్టు కొమ్మలకి అంటుగట్టి పనికిరాని ఈ చెట్టును కూడా ఫలవంతమైన, ఉపయోగకరమైన, చక్కటి చెట్టుగా మార్చే పని ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు? ఎవ్వరూ చేయలేరు. అది ఆ నాటిన వ్యక్తి యొక్క ఆలోచనలో ఉంటుంది. ఆ చెట్టును నాటినది ఎవరు? ఆ చెట్టు ఎవరిది? ఆ చెట్టు ఎవరి సొంతం? కనుక ఆ చెట్టుని మంచి చెట్టుగా మార్చుకోవాలని ఆ నాటిన వాని యొక్క ఆశ. అందుకే మంచి చెట్టులో ఏవైతే నిర్లక్ష్యంగా ఉన్నాయో కొమ్మలు,
ఆ సారాన్ని గ్రహిస్తూ కూడా ఆ సారాన్ని వేరులో నుంచి వచ్చే ఆ గొప్ప పోషకాలన్నింటినీ తీసుకుంటూ కూడా పనికి రాకుండా ఏ కొమ్మలైతే ఉన్నాయో ఆ కొమ్మలు విరిచివేయబడి అడవి ఒలీవ చెట్టు యొక్క కొన్ని కొమ్మలు తీసుకుని వచ్చి ఈ చెట్టులో అంటుకట్టబడడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ చెట్టులో అంటుకట్టబడిన తర్వాత ఈ చెట్టులో నుంచి వస్తున్న పోషకాలని సారాన్ని ఏవి కొమ్మలు పీల్చుకుంటున్నాయి? అడవి చెట్టు కొమ్మలు పీల్చుకుంటున్నాయి. అప్పుడు ఈ అడవి చెట్టు కొమ్మలు కూడా ఒరిజినల్ చెట్టు యొక్క కొమ్మలు ఏ విధంగా అయితే ఫలిస్తాయో చక్కటి ఫ్రూట్స్ని, చక్కటి ఒలీవ ఫలాలను అడవి ఒలీవ చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? ఆ చెట్టుని కాపాడాలి, ఆ చెట్టుని ఎలాగైనా ఫలించేదానిగా మార్చాలి అనుకున్న వాని యొక్క చిత్త ప్రకారముగా ఇవి కొన్ని నరికి వాటిలో అంటుకట్టబడడం జరిగింది. ఆ మంచి ఒలీవ చెట్టు ఇశ్రాయేలీలు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, దేవుడు ఆయన కొరకు ప్రత్యేకముగా ఏర్పరచుకున్న జనాంగము ఇశ్రాయేలీలు. పగలు మేఘస్తంభంలాగా, రాత్రి దీపస్తంభంలాగా వారిని 40 సంవత్సరాలు నడిపించి వారికి ఆహారమును అనుగ్రహిస్తూ నీళ్లను అనుగ్రహిస్తూ వారి కొరకు ఎరుకో గోడలను కూల్చివేసి అనేక యుద్ధాలలో వారికి విజయాన్ని అనుగ్రహించి వారిని నడిపించిన దేవుడు, వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న దేవుడు. అలాంటి ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధిలో నుంచి తృణీకరించబడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్రం యొక్క విధులను వింటూ, కట్టడలను వింటూ, దేవునికి ఇష్టమైన పనులను వింటూ, ఇలా చేస్తేనే దేవునికి ఇష్టమని తెలుసుకుంటూ కూడా వారు దేవుని యొక్క విధులను కట్టడలను గైకొనలేక వారి యొక్క అవిశ్వాసమును బట్టి క్రీస్తు ప్రభువారును మెస్సియాగా అంగీకరించలేక అసూయతో వారు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు వారు తృణీకరించబడ్డారు దేవుని చేత. ఎందుకంటే కన్యక గర్భాన్ని ఆయన జన్మిస్తారు, వాళ్ళకి లేఖనాలన్నీ కూడా తెలుసు, జరుగుచున్న సూచక్రియలు వారన్నీ చూశారు. క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే పునరుత్థానుడై లేచిన తర్వాత కూడా వారు పాలిటిక్స్ యూజ్ చేశారు. ఆయన లేవలేదని, ఆయన ఎవరో ఎత్తుకుపోయారని అలా కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి ప్రచారం చేయించారు. ఇదంతా ఏంటండి? అవిశ్వాసం, అంధత్వం. వారికి లేఖనాలు తెలియదా? తెలుసు. క్రీస్తు ప్రభువారిని గూర్చి గ్రంథపు చుట్టలలో అనేక మంది ప్రవచించిన ప్రవచనాలలో వ్రాయబడలేదా? వ్రాయబడింది. వారికి అన్నీ తెలుసు. కానీ వారి యొక్క హృదయ అహంకారమును బట్టి, వారు అంగీకరించలేని తనాన్ని బట్టి వారు తృణీకరించబడి ఆ స్థానం, ఆ గొప్ప స్థానం, ఆ భాగ్యం అన్యులకు దక్కింది. దేవుని కొరకు అత్యంత ఆసక్తుడైన సర్వ సృష్టికర్త పక్షాన పనిచేసే పౌలు గారు ఆ యొక్క అజ్ఞానంలో నుంచి బయటికి వచ్చి మెస్సియానే క్రీస్తుగాను రక్షకునిగాను అంగీకరించినందువల్ల ఈయన ద్వారా అన్యజనులైన మనకి స్వార్థ ప్రకటించటం దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కనుక ఆయన మనకి చెప్పేది ఏంటంటే గర్వించవద్దు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? అన్యులమైన మనతోని. ఇజ్రాయేలీల యొక్క ఔన్నత్యము, గొప్పతనము, ఇలాంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నప్పుడు అట్లాంటి వారిని సహితము వారి హృదయము యొక్క అవిశ్వాసమును బట్టి, నిర్లక్ష్యమును బట్టి, అసూయను బట్టి ఎప్పుడైతే వారిని దేవుడు తృణీకరించి వారిని పక్కకి నెట్టేయడం జరిగింది. ఇశ్రాయేలీల పైన, ఇశ్రాయేలీలు అనంటే ఇక్కడ ఉదాహరణగా ఆయన మనకి చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్గా. నీ తోటి వారితో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, ఎవరితోనైనా సరే నీవు అతిశయించుటకు వలదు. నీ పట్ల ఈ రక్షణ సంకల్పాన్ని నీ సృష్టికర్త నీకు ఆయన యొక్క దయతో, కృపతో అనుగ్రహించినదే. చూడండి, ఒక్క వచనాన్ని మనం చూద్దాము. 22వ వచనం చూసినట్లయితే 11వ అధ్యాయం రోమపత్రిక. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహమును, కాఠిన్యమును, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి మనకు అనుగ్రహించబడిన ఈ రక్షణ పొందిన తర్వాత మనము అతిశయించకూడదు. మన అతిశయానికి కారణం దేవుడే గనుక ఆయన ముందు మనము తగ్గించుకొని మనలాంటి వారి పట్ల, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోక అజ్ఞానంలో బ్రతుకుతున్న వారి పట్ల, దేవునిని అంగీకరించలేని వారి పట్ల
దేవునిని దేవునిగా ఒప్పుకోలేని వారి పట్ల, దేవుడు కాదు అని దూషించుచున్న వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఆయన యొక్క దీర్ఘశాంతమును, అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన కృపను పొందిన వారము గనుక ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి మనము రక్షించబడినాము గనుక క్రీస్తు ప్రభువారి ద్వారా ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడున్న అన్యజనులకు బోధిస్తున్నారు. మీరు ఇశ్రాయేలీయులు తృణీకరించబడిన విధానాన్ని బట్టి మీరు అతిశయించవద్దు. మీరు దేనిని బట్టి అతిశయించాలి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ నిరీక్షణను బట్టి మీరు అతిశయిస్తూ ఇలాంటి వారి కొరకు మీరు పని చేయవలెను. ఇశ్రాయేలీయులు అంత గొప్పవారైనప్పుడు దేవుడు వారిని తృణీకరిస్తే బేస్మెంట్ లేదు మనకి. వారికి ధర్మశాస్త్రం అనే బేస్మెంట్ మీద వారి యొక్క విశ్వాసాన్ని కట్టుకున్నారు. వారికి తెలుసు ఆ విశ్వాసంలో క్రీస్తు ప్రభువారు జన్మిస్తారని, వంశములన్నీ కూడా క్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వదించబడి రక్షించబడతాయని, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతామని వారికి తెలుసు. కానీ వారు అంగీకరింపలేని కారణాన్ని బట్టి వారి యొక్క బేస్మెంట్ కూడా పనికి రాలేదు. ఇప్పుడు మన యొక్క బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ అయినది? క్రీస్తు ప్రభువారు అనే బేస్మెంట్ పైన మన యొక్క విశ్వాసం అనే ఈ యొక్క యాత్రను సాగిస్తూ ఉన్నాం. మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలి. మనము ఎందుకు పనికి రానప్పుడు క్రీస్తు ప్రభువారు అనే బేస్మెంట్ పైకి మనల్ని లాక్కొచ్చి, ఎందుకని మన సృష్టికర్త ఆయన కాబట్టి, మనల్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అడవి ఒలీవ చెట్టు ఎందుకు పనికిరానట్టు ఫలించకుండా సారాన్ని తీసుకుంటూ కూడా అది కరెక్ట్గా స్వచ్ఛమైన చెట్టు వలె ఫలించనప్పుడు, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కృపను బట్టి ఈ లోకంలో జన్మించిన మనము ఆయన మన సృష్టికర్త అని మనం మర్చిపోయి ఆయన కొరకు బ్రతకనప్పుడు, ఆయన తన మహా కృపానుగ్రహ ఐశ్వర్యమును బట్టి మనల్ని రక్షించి ఆ చెట్టుకి అంటుకట్టబట్టం జరిగింది. ఇంతకీ తీసుకునే ఈ సారం ఏంటండి? ఈ వేరు గ్రహించే సారం ఏంటి? వాక్యం. ఈ వాక్యం అనే సారాన్ని గ్రహిస్తున్న నీవు మంచి ఒలీవ చెట్టు వలె ఫలించాలి. క్రీస్తు ప్రభువారు అనే బేస్మెంట్ పైన నీ యొక్క విశ్వాసాన్ని నీవు కట్టుకోవాలి. మనలాంటి వారి పైన మనము కనికరం చూపాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వారికి మనం రెస్పాండ్ అవ్వకూడదు. మనల్ని హేతు అడిగే ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘశాంతముతో, వినయముతో మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. గనుక ఇప్పుడైతే, ఈ కాలంలో అయితే అందరూ సమానం. క్రీస్తు ప్రభువారు అనే బేస్మెంట్ ఫ్రీగా ఇచ్చేయడం జరిగింది అందరికీ కూడా. ఆ బేస్మెంట్ని ఎవరైతే పొందుకుని దానిపైన వారి విశ్వాసం అనే గృహాన్ని నిర్మించుకుంటారో, ఆ విశ్వాసం అనే గృహ నిర్మాణం జరిగినప్పుడు అందులో దేవునిని దేవునిగా ప్రతిష్ఠించుకుంటారో వారి కొరకు పరమ తండ్రి ఆశతో, సంతోషముతో ఆనందిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడైతే ఏ భేదము లేదు. అందరూ పాపలు, అందరూ పాపం చేసిన వారి. ఆజ్ఞాతిక్రమమే పాపం. నీ కన్న తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోకపోతే అది మహాపాపం. నీ తండ్రిని పక్కన పెట్టుకుని వేరే వాళ్ళని తండ్రి అని పిలిస్తే అది మహా దౌర్భాగ్యం. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో, దుస్థితిలో ఈ ప్రపంచం, ఈ లోకం ఉంది గనుక ఆ దుస్థితి నుంచి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాదే అని దేవుడు తన యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని 2005 సంవత్సరాల క్రితం నెరవేర్చేసి క్రీస్తు ప్రభువారిలో మనందరినీ తన కుమారులుగా, కుమార్తెలుగా, పరిశుద్ధ సమూహముగా ఆయన కొరకు ఏర్పరచుకున్నారు. ఆ గుంపులోకి చేరాలి. గనుక ఇప్పుడైతే ఏ భేదము లేదు. యూదుడని, ఇశ్రాయేలీలని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. అందరూ అంతటా మారు మనస్సు పొందవలెను. మారు మనస్సు పొంది ఈ వాక్యం అనే సారాన్ని పీల్చుకుంటూ, గ్రహిస్తూ ఆ మంచి ఒలీవ చెట్టులో అంటుకట్టబడిన ఆ యొక్క కొమ్మల వలె, ఒరిజినల్ కొమ్మలు ఎలా ఫలిస్తున్నాయో అలాంటి కొమ్మల వలె మనం కూడా ఫలించాలి. అలాగే ఇజ్రాయేలీల్లో ఇంకా రక్షణ లేని వారు ఎంతమంది ఉంటారు? జ్యూస్
ఎంతమంది క్రీస్తే రక్షకుడని నమ్మిన వారు ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలలో జీసస్ అంటే తెలుసు, కానీ ఆయన హిస్టరీ నాకు తెలియదు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతో మంది ఉన్నారు. మన భారతదేశంలో క్రీస్తు దేవుడు కాదు, దేవుడు కాదు అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మంచి విషయం ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలి. మతోన్మాదులు అంటే మత ఉన్మాదం అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మతం మత్తులో మునిగిపోయిన వారు, ఇలాంటి వారిని సాతాను మంచి సాధనాలుగా వాడుకుంటాడు. సాతాను 2 రకాలుగా పనిచేస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, మనలోని అబద్ధ బోధ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని నిలబెట్టింది వాడే. మతోన్మాదులు నిలబెట్టింది వాడే. ఈ అబద్ధ బోధ చేస్తూ అబద్ధ బోధకులు వచ్చారని బైబిల్లోనే వ్రాయబడి ఉంది. అది ఎక్కడి నుంచో వాళ్ళు రాలేదు, మనలో నుంచే బయటికి వెళ్ళిపోయారు. అంటే వాక్యంలో నుంచి వారు తప్పిపోయారు. క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు, అందుకే వారు బయటికి వెళ్ళిపోయారు. వారు సాధనాలుగా ఉపయోగపడుతున్నారు, సాతానికి ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళు చేసే అబద్ధాల వల్ల మతోన్మాదులు వాళ్ళని ఆ విషయాలను పట్టుకుని వీళ్ళు ప్రశ్నిస్తూ, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, దేవుని దూషిస్తూ, అప్పుడు నిజమైన క్రైస్తవులకి మనస్సులో ఎక్కడో తెలియని బాధ, వీళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అబద్ధ బోధకుల్ని నిలబెట్టి పనిచేసి క్రైస్తవ్యానికి వ్యతిరేకత తీసుకొచ్చే పని చేసేది అపవాది. మతోన్మాదుల ద్వారా, మత ఉన్మాదము కలిగి జీవించే వారి ద్వారా క్రైస్తవులను నష్టపరిచేది అపవాది. నిజమైన క్రైస్తవులు ఎవ్వరూ కూడా అపవాది తంత్రాలలో చిక్కు కొనకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి మాత్రమే మన టయాన్ని మనం కేటాయిస్తే చాలా మంచిది. అందరికీ వందనాలు.